హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏడీ మెంటరింగ్. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిప్లొమా కోర్సెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే ట్రిపుల్ ఐటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అప్డేట్ ఇస్తున్నాను. సో దాంతోపాటు ఇంకో చిన్న ఇంటిమేషన్ ఏంటి అని అంటే, సో ఎవరైతే రూరల్ ఏరియాస్లో ఉన్నారు, ఎస్ఎస్సికి సంబంధించి అంటే మన ఏపీ బోర్డు 10th క్లాస్ వాళ్ళు, లేదా సిబిఎస్ఈ బోర్డు అయినా ఐసిఎస్ఈ బోర్డు అయినా వాళ్ళకి సంబంధించిన కాన్సెప్ట్స్ క్లియర్గా మన ఛానల్లో ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను విత్ కాన్సెప్చువల్ అప్రోచ్. అంటే కాన్సెప్ట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. అండ్ మోర్ ఓవర్ ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 3 సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ఫర్మేషన్ మీ కాంటాక్ట్స్లో షేర్ చేయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడితే ఏ టాపిక్ డిస్కస్ చేయాలన్నది, దానికి సంబంధించిన టాపిక్ డిస్కషన్తో పాటు వాటికి సంబంధించిన ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ కూడా మన ఛానల్ ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో దగ్గరకు వచ్చేసరికి డిప్లొమా కోర్సెస్ ఆర్జీయూకేటీ ఎంట్రన్స్ ద్వారా జరిగిన డిప్లొమా కోర్సెస్ అగ్రికల్చర్కి సంబంధించి అండ్ వాటితో పాటు హార్టికల్చర్కు అండ్ వెటర్నరీ, ఈ 3 కోర్సులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకు తెలిసిన విషయమే, అది 18వ తేదీ రిలీజ్ అయింది. సో రిజిస్ట్రేషన్ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది, 24/12/20. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ యాక్టివేట్ అయింది. సో ఇంపార్టెంట్ డేట్స్. సో ఎప్పుడు దాకా చేసుకోవచ్చు అని అంటే మీకు ఆల్రెడీ అక్కడ కూడా రాశాను, వెబ్సైట్ అయితే అది. ఇంకో చిన్న విషయం ఏంటంటే, మీరు మొబైల్స్లో కాదు ల్యాప్టాప్స్లో చేస్తేనే ఇది మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. మొబైల్స్ సపోర్ట్ చేయట్లేదు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. లేదా నెట్ సెంటర్స్కి వెళ్ళి చేసుకోండి. అండ్ చేసుకున్న తర్వాత మర్చిపోకండి, మీ అఫీషియల్ మీరు అది అప్లికేషన్ ఫామ్ అంతా సాఫ్ట్ కాపీ కానీ హార్డ్ కాపీ కానీ 2 మీ దగ్గర ఉంచుకోండి. ఒకటి ప్రింట్అవుట్ తీసుకోండి, ఒకటి మీ మెయిల్లో అలానే సేవ్ చేసి పెట్టుకోండి మీరు మొత్తం అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గరకు వచ్చేసరికి ఇవి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ డేట్స్ ఇచ్చారు మనకు 9/1/2002, 11/1/21. అంటే సర్టిఫికేట్స్కి అంటే మనకు 9th కాబట్టి వెరిఫికేషన్ కూడా తక్కువ టైం ఉంది. అండ్ ఏ సర్టిఫికేట్స్ కావాలి అనేది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఎలాంటి ఉండాలి, వాటి కండిషన్స్ ఏంటి, సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్గా ఉంటాయా, వ్యాలిడ్ అవుతాయా లేదా అన్న ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ డేట్స్ ప్రస్తుతానికి ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ దీంతోపాటు మనకు టెంటేటివ్గా ఇచ్చారు, అంటే ఇవి ఉండొచ్చు అని. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, అంటే ఏ కోర్స్ మీరు ప్రయారిటీ ఇవ్వాలి, ఏ కాలేజీ మీరు ప్రయారిటీ ఇవ్వాలి అన్నది. సో ఫస్ట్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ ప్లేలిస్ట్లో ఉంటుంది, నిన్న చేసిన వీడియోలో కానీ, లేదా మొత్తం మీకు ఒకవేళ అగ్రికల్చర్ కోర్సెస్కు డిప్లొమా కోర్సెస్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ ప్లేలిస్ట్లో ఉంది, చూసుకోండి. ఎందుకంటే చూడకుండా అడుగుతున్నారు కామెంట్స్ ఇంకా ఇప్పటికీ. సో ఒక్కసారి ప్లేలిస్ట్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంకా డౌట్ ఉంటే, ఫర్దర్గా కూడా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది మనకు కౌన్సిలింగ్కి కూడా. వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. సో వెబ్ ఆప్షన్స్ టైమింగ్ ఏంటి అంటే, మనకి ఇచ్చిన డేట్స్ ఏంటంటే టెంటేటివ్, ఇవి ఒరిజినల్ కాదు, అంటే ఉండొచ్చు అని టెంటేటివ్ అంటే. సో మనకి 18th నుంచి 18/1/21 టు, సో వెబ్ ఆప్షన్స్ మీరు 21 జనవరి 2021. సో ఈ డేట్స్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడము అని అంటే, మీరు ఏ కోర్స్ కావాలి, మీకు ఏ కాలేజీలో కావాలి, ఇవన్నీ మీరు ఒక లిస్ట్ రెడీ చేసుకొని చేయాలి. దానికి సంబంధించిన ప్రాసెస్ నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను 1 by 1 ఎలా అనేది. సో అలాట్మెంట్ అనేది ఎప్పుడు ఇస్తారు అని ఇచ్చారు. సో అలాట్మెంట్ డేట్ వచ్చేసి మీకు 25th జనవరి 2021లో అలాట్మెంట్ డేట్ ఇచ్చారు. సో కాలేజెస్ ఎప్పుడు జాయిన్ అవ్వాలి, స్టార్ట్ ఎప్పుడు అవుతాయి అని అంటే 27. సో జస్ట్ అప్ చేస్తా, ఎందుకంటే బెటర్. సో కాలేజ్ స్టార్టింగ్ లేదా జాయినింగ్ కూడా మీరు ఎప్పుడు అవ్వచ్చు అంటే 27/1/21 to 30/1/21.
సో మీరిచ్చిన అడ్మిషన్ కన్ఫర్మేషన్ బై కాలేజ్ అంటే మీరు తీసుకున్న అడ్మిషన్ కన్ఫర్మా కాదా అనేది నెక్స్ట్. సో అడ్మిషన్స్కి సంబంధించి మీ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అంటే 31/1 సో జనవరి 31 మీకు మీ అడ్మిషన్ కన్ఫర్మ్ చేసేస్తారు. మీరు ఏ కాలేజెస్లో చేశారో ఏంటి అనేది జనవరి 31 కన్ఫర్మ్ అవుతుంది. సో దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి. ఆ లిస్ట్ ఏంటి, ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి, అవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్ అంటే మనం ఆన్లైన్లోనే మొత్తం పంపించాలి మన సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ కాపీ తీసి. సో అవి ఏవేవి ఉండాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. బట్ ఇప్పటి వరకు అయితే మీకు ఫస్ట్ ఈ 3 డేట్లు ఇంపార్టెంట్, అందుకే సపరేట్గా రాశాను. సో రిజిస్ట్రేషన్ ఇంపార్టెంట్ డేట్ అండ్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఇంపార్టెంట్. తర్వాత వెబ్ ఆప్షన్స్కి సంబంధించి డీటెయిల్డ్ వీడియో చేస్తాను. వన్స్ మీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి సంబంధించి చేస్తాను. నా అలాట్మెంట్ డేట్ ఇది. సో కాలేజ్ జాయినింగ్ డేటు అండ్ అడ్మిషన్ డేట్ ఇవి వీడియోలో. సో ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇది మాత్రం 10th క్లాస్ స్టూడెంట్ ఇప్పుడు చదువుతున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ షేర్ చేయండి, ఎందుకంటే రివిజన్ క్లాసెస్ అండ్ వాళ్ళకు నచ్చినట్టుగానే వాళ్ళకి ఏ డౌట్స్ ఉన్నాయో అవే ఎక్కువ డిస్కస్ చేస్తాము ఛానల్లో. సో టాపిక్ వైజ్ అనే కంటే కూడా వాళ్ళకి ఏవి డౌట్స్ ఉన్నాయో అవే ఎక్కువ డిస్కస్ చేస్తాం. సో షేర్ చేయండి. థ్యాంక్ యూ.